అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో ఈ 2023 సంవత్సరంలో మనం దీపావళి పర్వదినం అలాగే నరక చతుర్దశిని ఏ రోజున జరుపుకోవాలి, అలాగే తైల అభ్యంగన స్నానం, దీపదానం, ఉల్కా ప్రదర్శనం, యమదీపం ఇలాంటివన్నీ ఈ రోజున ఏ సమయానికి మనం నిర్వహించుకోవాలి అనే విషయాలు అన్నిటి గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. స్వస్తి స్త్రీ చాంద్రమాన స్త్రీ శోభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరత్ ఋతువు, ఆశ్వయుజ మాసం, బహుళ చతుర్దశి. చతుర్దశి తిథి ప్రారంభమయ్యేది ఈ 2023 సంవత్సరం నవంబర్ 11 శనివారం పగలు 12:50 నుండి ప్రారంభమై నవంబర్ 12 ఆదివారం పగలు 1:52 వరకు ఉంటుందండి. నరక చతుర్దశిని మనం జరుపుకోవాల్సిన తేదీ ఈ 2023 సంవత్సరం నవంబర్ 12 ఆదివారం రోజున నరక చతుర్దశిని మనం జరుపుకోవాలి. ఈ రోజున నక్షత్రం స్వాతి నక్షత్రం అండి. ఈ స్వాతి నక్షత్రం రాత్రి 3:14 వరకు ఉన్నదండి. ఈ నరక చతుర్దశి రోజున ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా ఆచరించవలసిన తైల అభ్యంగన స్నానం ఆచరించవలసిన సమయం నవంబర్ 12 ఆదివారం తెల్లవారుజామున 5:17 నుండి ఉదయం 6:53 మధ్య కాలంలో ఆచరించాలి. స్నానం ఆచరించిన తర్వాత నరకాసురునికి చతుర్వతి దీపదానం అలాగే యమతర్పణం వదలాల్సి ఉంటుంది. ఇక తర్వాతది దీపావళి అమావాస్య తిథి ప్రారంభమయ్యేది ఈ 2023 సంవత్సరం నవంబర్ 12 ఆదివారం పగలు 1:53 నుంచి ప్రారంభమై నవంబర్ 13 సోమవారం పగలు 2:22 వరకు ఉంటుందండి. మనం ఈ 2023 సంవత్సరంలో దీపావళి పండుగను జరుపుకోవాల్సిన తేదీ 2023 సంవత్సరం నవంబర్ 12 ఆదివారం రోజున దీపావళి పండుగను మనం జరుపుకోవాలి. ఈ రోజున నక్షత్రం స్వాతి నక్షత్రం. ఈ స్వాతి నక్షత్రం రాత్రి 3:14 వరకు ఉన్నదండి. దీపావళి అమావాస్య రోజున నిర్వహించుకోవాల్సిన లక్ష్మీ పూజ 2023 సంవత్సరం నవంబర్ 12 ఆదివారం సాయంత్రం 4:35 నుండి రాత్రి 10 గంటల సమయం లోపల మీరు ఎప్పుడైనా ఈ పూజను నిర్వహించుకోవచ్చు. ప్రదోషకాల సమయం ఈ 2023 సంవత్సరం నవంబర్ 12 ఆదివారం సాయంత్రం 5:24 నుండి ప్రారంభమై సాయంత్రం 7:36 వరకు ఉన్నదండి. ఈ ప్రదోషకాల సమయంలో శాస్త్రాలు చెప్పిన దాని ప్రకారం తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా దీపదానం అంటే దీప ప్రజ్వలనం చేయాలి. అలాగే ఉల్క ప్రదర్శనం ఆచరించాలి. ఉల్కా ప్రదర్శనం అంటే పితృదేవతలు మహాలయ పక్షాల్లో పితృలోకం నుంచి భూలోకమునకి వచ్చి ఇక్కడి వారు చేసే మహాలయ శారద తర్పణాలను స్వీకరించి తృప్తి చెంది ఆశ్వయుజ అమావాస్య నాడు మరలా పితృలోకానికి పయనం అవుతారు. అందువల్ల ఈ 3 రోజులు ప్రదోష సమయమున ఆకాశం వైపు చూపుతూ ఉండేలాగా మనోహరమైనటువంటి దీపాలను దేవాలయంలోనూ మఠాలలోనూ ప్రాకారాలపైన వీధులలోనూ గోశాలనందు పెట్టడం వల్ల పితృలోకమునకు వెళ్ళే వారికి మార్గం చూపుట అని మన సనాతన సాంప్రదాయంగా చెప్పబడి ఉన్నది. అందుకే మన తెలుగు రాష్ట్రాలలో చాలా ప్రాంతాలలో కాగడాలను వెలిగించి ఆకాశం వైపు చూపిస్తూ ఉంటారు.
దీనినే ఉల్కా ప్రదర్శనం అని అంటారు. ఇప్పటి రోజుల్లో కాగడా స్థానంలో గోవు గొప్పలు, గోడు కర్రలు లేదా చెరుకు కర్రలు లేదా ఆముదపు కర్రను ఉపయోగించి వాటి చివరన నూనెలో తడిపినటువంటి గుడ్డలు చుట్టి వాటిని వెలిగించి చూడడం కూడా కొన్ని ప్రాంతాల్లో ఆచారంగా ఉన్నది. అంతేకాదు ఆశ్వేజ చతుర్దశి, అమావాస్య, కార్తీక శుక్ల పాడ్యమి ఈ 3 రోజులను దీపావళి దినములు అని పేరు. ఈ 3 రోజుల్లో కూడా ఎటువంటి దానం చేసినా ఇలా ఉల్కా ప్రదర్శనం, దీపదానం ఆచరించడం వలన మనకి అక్షయ ఫలితం లభిస్తుందని శాస్త్రవచనం. అలాగే మీరు ధనత్రయోదశి రోజున యమదీపాన్ని పెట్టవలసిన సమయం ఈ 2023 సంవత్సరం నవంబర్ 10 శుక్రవారం సాయంత్రం 4:36 నుండి రాత్రి 7:16 లోపు, అనగా ఈ మధ్యకాలంలో మీరు యమదీపాన్ని వెలిగించుకోవచ్చు. అలాగే దీపావళి అమావాస్య రోజున యమదీపాన్ని పెట్టాలి అని అనుకుంటున్న వాళ్ళు ప్రదోషకాలం సమయం అనగా 2023 నవంబర్ 12 ఆదివారం రోజున సాయంత్రం 5:24 నుండి సాయంత్రం 7:36 మధ్యలో యమదీపాన్ని వెలిగించాల్సి ఉంటుంది. ఈ రోజున వృషభ లగ్నం 2023 సంవత్సరం నవంబర్ 12 ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభమై సాయంత్రం 7:30 వరకు ఉన్నదండి. ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా, ఈ 2023 సంవత్సరంలో నవంబర్ నెలలో వచ్చే నరక చతుర్దశి, దీపావళి పండుగను ఏ రోజున చేసుకోవాలి, అలాగే దీపదానం, ఉల్కా ప్రదర్శన, యమదీపం, యమతర్పణం, లక్ష్మీ పూజ ఇవన్నిటి గురించి మళ్ళీ ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.